నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చరిత్రలో కొంతమంది నిలిచిపోతారు రమ్మగారు. మరి కొంతమంది గురించి ఆళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా చెడుగానే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రామలక్ష్మణులు అన్నదమ్ములంటే వాళ్ళే కదండీ! ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. సీతారాములు భార్యాభర్తల ఎనీ రిలేషన్ నేననేది. అట్లనే వాలి సుగ్రీవులు. వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకోవాలా? చెడుగా మాట్లాడుకోవాలా? అనేది అర్థం కాని పరిస్థితి. క్యారెక్టర్ పరంగా అంటే వాళ్ళ పర్సనల్‌గా చూస్తే అద్భుతమైన వ్యక్తులు. అవును. కానీ మనం చరిత్ర చూసుకుంటే మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వీళ్ళ యొక్క ఇతివృత్తం ఒకసారి చెప్పండి రమ్మగారు. రామాయణాంతర్గతంగా కనపడతారు వాలి సుగ్రీవులు. అవును. అయితే ఈ రామాయణానికి ముందు దేవతలే తమ సంతానాలని వానర రూపంలో కొంతమందిని పుట్టించారని చెప్పబడుతుంది. తమ తమ శక్తుల్ని వానరుల రకంగా పుట్టించారు. రాముడు భగవంతుడు ఏం చేశాడు? శ్రీ మహావిష్ణువు నేను మానవ రూపంలో జన్మిస్తాను, భూమిని రాక్షసుల నుంచి రక్షించడం కోసం, భూభారాన్ని తగ్గించడానికి ఈయనేమో మానవ రూపంలో జన్మిస్తాడు. దేవతలందరినీ మీ శక్తులని వానర్లలో అప్సరసల ద్వారా వానర్లకి జన్మనివ్వండి, వాళ్ళందరూ కలిసి ఈ రాక్షసులందరినీ అంతం చేస్తారు అని చెప్పబడిందని చెప్తారు. ఇది మొదటి గాథలో కనపడుతుంది. అవును. అయితే ఇలా వానరులుగా ఎంతోమంది దేవతాంశలే జన్మించారు. అలాగే దైవాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు రామాయణం తాలూకు ఏమంటారు, రామాయణం అనే కంఠహారంలో వజ్రం మధ్యలో ఉండే పతాకమణి ఆయనే ఆంజనేయుడు. అవునండి. మరి ఇప్పుడు వాయుదేవుని వల్ల జన్మించాడు, అంజనాసూనుడుగా జన్మించాడు. అలాగే వాలి సుగ్రీవుడు కూడా ఇంద్రుడి వల్ల ఒకడు, సూర్యుడి వల్ల ఒకడు జన్మించారు. రామాయణం కోసమైనా ఇంకా అంతకు ముందే జన్మించారో కానీ ఇలా జరిగింది. వృక్షరజస్సు అనేటువంటి ఒక వానరుడు ఆయనకి ఔరసపుత్రులుగా జన్మించారు. ఆయనకి వాలి సుగ్రీవుడు. ఆయనకి కొడుకులు కంటే ఆయన భార్యకి ఆయనకే కలిగారు. ఆయన ఒక ప్రత్యేకమైన తటాకంలో స్నానం చేస్తే ఆ తటాకంలో ఏ పురుషులు దిగినా స్త్రీలుగా మారిపోతారన్న శాపం ఉంది. ఆ వృక్షరజస్సువు ఒక అప్సరసగా మారిపోయాడు, స్త్రీగా మారిపోయాడు. ఆ మారిపోయిన ఆయనని చూసి వ్యామోహపడి మోహించి అంటారు, లేదా కరుణించడం కోసమైన ఇంద్రుడు సూర్యుడు ఇద్దరు తమ తాలూకు శక్తిని అతని యందు వదిలిపెట్టారు. వాళ్ళల్లో తోక వైపు విడవబడినటువంటి శక్తి వలన వాలి, కంఠం యందు విడవబడిన సూర్యుని శక్తి వలన సుగ్రీవుడు జన్మించారు. ఇంద్రుడి వల్ల వాలి, సూర్యుడి వల్ల సుగ్రీవుడు. ఆ వృక్షరజస్సుకే జన్మించారు వీళ్ళిద్దరు. అన్నదమ్ములు అంటే ఒక శరీరం నుంచి ఒక స్త్రీకి జన్మించిన వాళ్ళే. నేను మగవాడు కాబట్టి తండ్రి కూడా అనుకో. ఈ రెండు దైవతాంశాల వల్ల ఇంద్రుని వలన సూర్యుడి వలన జన్మించారు. వీళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండే అన్నదమ్ములే. వీళ్ళలో వాలి అపరిమితమైన బలశాలి, చాలా శక్తివంతుడు. ఆఖరికి రావణాసురుణ్ణి కూడా నీళ్లలో ముంచెత్తి విసిరేయగలిగేంత శక్తి కలిగిన వాడు వాలి మహాబలవంతుడు. సుగ్రీవుడు తక్కువ వాడు కాదు, కానీ వాలి అంతటి పరాక్రమశాలి కాదంటారు. వీళ్ళిద్దరూ స్నేహంగా బాగుండేవారు. వృక్షరజస్సు తర్వాత ఈ కిష్కింధా సామ్రాజ్యానికి వాలి రాజు అయ్యాడు. తన తమ్ముణ్ణే యువరాజును చేశాడు. సుగ్రీవుడు యువరాజుగా ఉన్నాడు. వాలికి భార్య ఉంది, సుగ్రీవుడికి భార్య ఉంది. అయితే అప్పట్లో ఈ మన మయుడు అనే ఒక రాక్షసుడికి మాయావి దుందుభి అని కుమారులు ఉన్నారు. ఈ దుందుభి అన్నవాడు మహాబలవంతుడట. వాడికి జబ్బలు తీట, యుద్ధం చెయ్యాలి ఎవరితోటైనా. యుద్ధకాంక్షతోటి వాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళాట, నాతో యుద్ధం చెయ్యాలి. సముద్రుడు అన్నట్టు నా వల్ల ఎక్కడవుతుంది ఆయన నీతో యుద్ధం చేయటం, నాకంటే బలవంతుడు హిమవంతుడు, పర్వతరాజు, ఆయన సామాన్యుడు కాదు. నీ భుజాల తీట ఆయన తీరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని అక్కడ పంపాడు. హిమవంతుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, నేను బలశాలి అయినప్పుడు ఏం చేసేట వీడు, ఒక దున్నపోతు లాంటి శరీరంట అతనిది, ఆ మాయావిది, ఆ దుందుబిది, మాయావి కాదు దుందుబిది. వాడు ఏం చేశాడు, ఈ కొమ్ములతోటి హిమవత్ పర్వతాన్ని కొట్టి కొట్టి ముక్కలు విరిచేయటానికి ప్రయత్నం చేశాడు. గిట్టలతోటి అంతా గీరేశాడు. దున్నపోతు లాంటి ఆకారం కలిగి ఉంటాడు. అప్పుడు హిమవంతుడు ప్రత్యక్షమై, నా యందు నీ పరాక్రమం చూపించి ప్రయోజనం లేదు, నీకు సరైన బలశాలి అయిన వాడు ఎవరంటే వాలి, మహాబలవంతుడు.
పైగా యుద్ధకాంక్ష కలిగినవాడు. నాకు యుద్ధకాంక్ష లేదు, నాకు లేదు, సముద్రుడికి లేదు, మా వల్ల కాదు, అక్కడికి వెళ్ళు అని చెప్పి వాలి దగ్గరికి పంపించాడు ఈ దుందుభిని. ఈ దుందుభి వాలి వేరే లెవెల్లో యుద్ధం చేశారు, బ్రహ్మాండంగా యుద్ధం చేస్తే వాలి దుందుభిని సంహరించాడు. సంహరించి అప్పుడు ఆ యుద్ధం మదోన్మత్తత, యుద్ధం చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో 2 దెబ్బలు కొట్టి అట్లా ప్లాన్డ్గా చెయ్యరు యుద్ధాలు. పైగా ఈ మల్ల యుద్ధము, బాహుబాహు యుద్ధం చేసేటప్పుడు ఒక రకమైన మనుషుల్లోకి క్రోధము, ధూర్తత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈయన ఈ దుందుభి శరీరాన్ని ఎత్తి విసిరేశాడు. విసిరేస్తే అది ఎక్కడ పడింది? ఋష్యమూక పర్వతం దగ్గర మీద పడింది. పడేసరికల్లా ఆయన పెద్ద దున్నపోతు శరీరం, దాని నుంచి రక్తం ఎగిరి ఆ కొండ మీద అంతా పడింది. ఆ కొండ మీద మతంగ మహాముని, అక్కడ ఆయన ఆశ్రమం ఉంది. ఎప్పుడైతే ఈ శరీరం వాడిది మృతకళేబరం వచ్చి పడింది, శవం, దాని నెత్తురు, ఆ కదలిక, ఒక్కసారి అంత శరీరం వచ్చి పడేసరికి కొండ అదిరిపోయేసరికల్లా ఆయన కోపం వచ్చేసింది. ఏ దౌర్భాగ్యుడైతే ఈ పని చేశాడో వాడు ఇక్కడ ఎక్కడైనా అడుగు పెడితే తలకాయ పగిలి చచ్చిపోతాడు వాడు. ఈ ఆశ్రమం చుట్టుపక్కల ఎక్కడా రావడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పించాడు. అప్పుడు వాలి అని తెలిసిపోయింది. అందరూ శిష్యులు వాళ్ళు ఆయన పైగా జ్ఞాన దృష్టి ఉంది. వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అడుగు పెట్టారా రాళ్ళైపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళైపోతారు. 24 గంటల లోపల ఇక్కడి నుంచి వెళ్ళకపోతే గనక రాళ్ళైపోతారు. యుగాల తరబడి వాళ్ళు రాళ్ళుగా ఉండవలసిందే అని గట్టిగా శాపం పెట్టేశాడు. ఆయన ఈ మతంగ మహాముని వెళ్తున్నప్పుడు బతిమలాడుకున్నాడు. వాళ్ళొచ్చి పొరపాటును చేశాను, కావాలని చేయలేదు, ఆశ్రమం మీద పడేసే ఉద్దేశం కాదని బతిమలాడినా ఆయన అతన్ని పట్టించుకోకుండా ఈ ఋష్యముఖాన్ని వదిలిపెట్టేసి ఆయన పంపా సరస్ తీరానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకొక ఆశ్రమం కట్టుకున్నాడు. ఈ ఋష్యముఖ పర్వతం చుట్టూతా 1 యోజనం మొత్తం రేడియస్లో ఎక్కడా వాలి అడుగు కూడా పెట్టలేడు. అతను వచ్చినా అతని వాళ్ళు వచ్చినా అంతే కథ. ఇలాంటి ఒక పరిస్థితి నెలకొంది. తర్వాత ఈ దుందుభికి తమ్ముడో కుమారుడో 2 ఇవి కూడా చెప్తారు, తమ్ముడు అనుకుందాం. మాయావి అనే ఒక రాక్షసుడు వచ్చాడు. మాయావి వాడొచ్చి వాలిని యుద్ధానికి పిలిచేసరికి అలా ఒక రాత్రి వేళ అయింది. వాళ్ళు ఏం చేశాడు, గద పుచ్చుకుని బయటకు వచ్చి పరిగెడితే సుగ్రీవుడు కూడా అన్నయ్యని అనుసరించాడు. ఇద్దరు కలిసే పరిగెత్తారు మాయావి కోసం. ఆ మాయావి వీళ్ళ దెబ్బలు తప్పించుకుంటూ ఒక కొండ గుహలోకి, బిలంలోకి వెళ్ళిపోయాడు. వెళ్తే వాళ్ళు ఏమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను బిలంలోకి వెళ్ళి వాడిని చంపేసి వస్తా అని చెప్పి తమ్ముడిని వాకిట్లో నుంచోబెట్టి తను లోపలికి వెళ్ళాడు. సంవత్సరం పట్టింది, ఏడాదైనా రాలేదు. ఏడాది తర్వాత ఏమైంది, లోపల నుంచి అప్పుడే ఏదో శరీరం పగిలితే వచ్చే నెత్తురిట బయటకు వచ్చింది. లోపల ఆక్రందనలు కూడా ఈ సుగ్రీవుడికి తన అన్నే ఆక్రోశిస్తున్నాడు అన్నట్టుగా అర్థమైంది. అది ఎట్లా ఉంది, ఓ పెద్ద కొండ ఉండి కిందకి ఇట్లా బిలం, అది ఏం చేయాలో తెలియలే ఈ సుగ్రీవుడికి. అన్నయ్య అంటే పరమ ప్రీతి, అన్నయ్య బలం పట్ల చాలా నమ్మకం కూడా ఉంది. ఏడాది వేచున్నాడు అక్కడ. అవును. సరే, ఇక భయపడి ఏం చేశాడు, ఒక పెద్ద బండరాయితోటి బిలాన్ని మూసేసి కిష్కిందకి వెళ్ళిపోయాడు. చెప్పాడు ఇట్లా, అన్నయ్య రాలేదు, తన ఎత్తురు వచ్చింది, అన్నయ్య కేకలు వినపడ్డాయి, అన్నయ్య ఏమైపోయాడు అని దుఃఖించాడు. వీళ్ళు కూడా మంత్రులు వాళ్ళంతా ఏమన్నారు, రాజు లేకుండా అరాచకం అయిపోతుంది, నువ్వు ఎటాగో యువరాజువి, నువ్వే రాజువి కమ్మని సుగ్రీవుడిని రాజుని చేశాడు. సుగ్రీవుడు రాజు అయ్యాడు. కొద్ది రోజులు గడిచాక వాలి వచ్చేసాడు. ఏమైంది, ఆ లోపల మాయావి ఇతన్ని తప్పించుకుని పారిపోయి అక్కడ ఇక్కడ దాక్కుని, అతనికి కొంత సమూహం కూడా ఉంది, ఇతను అందరినీ వెతికి పట్టుకుని అందరినీ చంపి బయటకు వద్దామని చూస్తే ఉంది, బిలం మూసేసింది. తను అక్కడ నుంచోబెట్టింది ఎవరిని, తమ్ముడిని. బిలం మూయబడింది. ఇంత పెద్ద కొండరాతితో అంటే ఇంకొకడెవడూ లేడు ఇంత బలవంతుడు, తమ్ముడే చేశాడు ఈ పని. అతి బలమ మీద ఒక ముక్కలుగా పగలగొట్టి ఆ రాతిని పగలగొట్టేసి బయటకు వచ్చాడు. వచ్చి చూస్తే ఏముంది, సుగ్రీవుడు రాజుగా కనపడ్డాడు. అక్కడి నుంచి సింహాసనం మీద తమ్ముడిని కిందకి లాగాడు, చిత కొట్టాడు. దుర్మార్గుడా, నేను బయటికి రాకుండా బిలద్వారం మూసేసావు నువ్వు అన్నాడు. సుగ్రీవుడు ఎంత చెప్పినా వినలా.
నచ్చ చెప్పబోతే వినలేదు. ఆ మంత్రుల్ని కూడా నేను రాకండి, నా రాజ్యాన్ని విడిగిస్తారని మంత్రుల్ని కూడా ఎవరైతే వాళ్ళని కొంతమందిని చంపేశాడు, కొంతమందిని జైల్లో పడేశాడు, తమ్ముడిని రాజ్యం నుంచి బయటికి గెంటేశాడు. ఈయనకో భార్య, ఆయనకో భార్య ఉన్నారు. వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ. సుగ్రీవుడి భార్యని లాగేసుకున్నాడు. నువ్వే బయటికి వెళ్ళిపో, నువ్వు నా రాజ్యలక్ష్మిని, నా లక్ష్మిని. అక్కడ వానరులు కదా, వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి. సుగ్రీవుడు రాజుగా ఉన్నప్పుడు తార కూడా అతన్నే సేవించింది. ఓహో, ఎవరు రాజు అయితే వాళ్ళు. నేను రాజుని, నీ భార్య నన్ను సేవించవలసిందేనే నేను రుమని పట్టేసుకున్నాడు అతను. ఇతన్ని బయటికి తోసేసాడు. కొట్టి చంపేస్తుంటే పారిపోయాడు సుగ్రీవుడు. అతనితో పాటు ఆయన మంత్రులు ఎవరెవరు, ఆంజనేయుడు, తర్వాత తారుడు, మైందుడు, ద్వివిధుడు, ఇట్లా నలుగురు మంత్రులతో సహా పారిపోయారు. వాళ్ళంతా వచ్చేసారు అతని వెనకాల పడి, అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. అదే ఇతను పారిపోయి ఎక్కడైతే వాలికి అడుగు పెడితే ప్రాణభయం ఉందో ఆ ఋష్యముఖ పర్వతానికి ఎక్కిపోయాడు. వాలి యువతల నుంచి నరుస్తాడు కానీ రాలేకపోతాడు, ఆయన రాలేడు కదా, అందుకని ఆ కొండ మీద కూర్చున్నాడు. ఎంతకాలమో ఉండిపోయాడు అక్కడ. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఆ దారిన వస్తున్నారో ఇతనికి ఎలాంటి ప్రాణభయం అంటే, తన అన్నయ్య ఎవరినైనా పంపించైనా తనని చంపేస్తాడన్న భయం ఉంది సుగ్రీవుడికి. మానవులు వీళ్ళ ఎవరినో పట్టుకున్నాడు మా అన్నయ్య, వీళ్ళ దగ్గర విల్లంబులు ఉన్నాయి, వేటాడేస్తారు వీళ్ళు నన్ను అని భయపడితే, అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడు, హనుమంతుడి వారు, నేను వీళ్ళని కనుక్కుంటానని వెళ్ళి కనుక్కుని వాళ్ళని బియ్యం దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే అప్పుడు సుగ్రీవుడు రాముడితోటి స్నేహం చేసుకుని, ఇది నా స్థితి, మా అన్న మహాబలవంతుడు, అతన్ని సంహరిస్తే గాని నా భార్య, నా రాజ్యము నాకు దక్కవు. రాజ్యం కంటే చాలా ప్రధానమైంది భార్య. తనలాగానే భార్యా వియోగాన్ని అనుభవిస్తున్న సుగ్రీవుని చూసేసరికల్లా రాముల వారికి జాలేసింది. స్నేహం చేసి, మీ మధ్య స్నేహం చేద్దాం, నిన్ను నేను కాపాడడం చేస్తాను, నీ వాలి నుంచి నీ ప్రాణ భయాన్ని నేను తీరుస్తాను అని ఒప్పించాడు. సుగ్రీవుడు స్నేహం అయితే చేశాడు కానీ చెప్పాడు, మా అన్నయ్య సామాన్యుడు కాదు, ఇంత బలశాలి, తను మహాబలవంతుడు, అతన్ని నువ్వేమైనా చేయగలవన్న నమ్మకం నాకు కలిగించమని అడిగి అక్కడ దుందుభిది శరీరం ఉంది. ఏనాటి దుందుభి, ఈ వాలి ఎత్తి విసిరేశాడు కదా దున్నపోతు శరీరం, అతను విసిరేసినప్పుడు ఈ దుందుభి ఫ్రెష్ బాడీ, అప్పుడే చనిపోయినవాడు, మాంసము అన్నీ ఉన్నవి, కండున్న శరీరం విసిరేశాడు. ఆయన చేతులతో విసిరాడు ఇక్కడికి. ఇప్పుడు అదంతా ఎండిపోయి భూమిలో కలిసిపోయింది, కానీ దానికి కళేబరం ఉంది, మొత్తం ఫ్రేము అక్కడే ఉంది. ఏమనాలి దాన్ని, అస్థిపంజరం. నువ్వు దీన్ని కాలుతో తోసి చూపించున్నా, కాలుతో అయినా నువ్వు తోయగలవో లేదు ఒకటి. తర్వాత అక్కడ 7 మద్ది చెట్లు ఉన్నాయి. ఏం చేసేవాడు, బలశాలిగా ఉన్నప్పుడు ఆయన ఎక్సర్సైజ్కి ఇక ఈ చెట్లని కదిపి కొమ్మలు రెమ్మలు అన్నీ రాల్చేవాడు. ఈ 7 చెట్లు, ఒక్క చెట్టును పడగొట్టు చాలు, నువ్వు 7టిని పడగొట్టావా మరీ మంచిదే, ఓ చెట్టునైనా పడగొట్టి చూపించమన్నాడు, నీ వల్ల అవుతుందా లేదా అని. రాముడు మరి ఇప్పుడు ఆయన పరం బలశాలని జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కసారే చంపేశాడని 3 గంటల్లో ఒక్కడు. అవును, చంపేశాడు. కథ తెలుసు వాళ్ళకి. అయినా సరే ఎందుకంటే వాలి ఇలాంటి రాక్షసుల్ని ఎడం చేత్తో చంపేయగలిగిన వాడు, వాలి తక్కువ వాడు కాదు, అంతకన్నా బలవంతుడు. అడిగితే ఈయన ఏం చేశాడు, తన ఎడమకాలి బొటన వేలుతోటి ఆ దుందుభి శరీరాన్ని ఎక్కడికి, వాడు 8 యోజనాలు విసిరితే ఈయన 80 యోజనాలు విసిరేశాడు ఎడంకాలి బొటన వేలుతోటి. తర్వాత ఒక్క బాణంతో 7 మద్దు చెట్లని ఒక్క దెబ్బతోటి పాతాళానికి పంపించేశాడు. ఎక్కడ పడిపోయినాయి కూడా తెలియదు. ఆ శరీరం ఎక్కడ పడిందో చూసొచ్చుకున్నాడు సుగ్రీవుడు, ఎక్కడికో పోయింది అది. ఈ చెట్లన్నీ కూల్చి నేను రక్షిస్తానని చెప్పాడు. సరే, యుద్ధానికి వాలిని పిలవడానికి వెళ్ళారు. పిలిచారు. వాలికి పిచ్చుకోపం వచ్చేస్తుంది. తమ్ముడు ఎప్పుడు వాడు ఋషిముఖ పర్వతం నుంచి దిగొస్తాడా అని చూస్తున్నాడు. వాలి దొరికాడు, చంపేసేయాలి. ఇప్పుడు చూడు, అంతకుముందు వీళ్ళిద్దరూ సఖ్యంగా ఉన్నవాళ్ళు. అవును, తను రాజుగా ఉండి తమ్ముడిని, తనకు కుమారులు కలిగితే వాడవ్వాలి యువరాజు,
కానీ తమ్ముడిని యువరాజుని చేశాడు. అవును. కానీ ఏమైంది, రాజ్యకాంక్ష వల్ల తమ్ముడికి రాజ్యకాంక్ష వచ్చిందేమోనన్న అనుమానంతో స్నేహం పోయింది. మనం ఇప్పుడు కూడా అంతే, ఒక చిన్న విషయం కూర్చుని మాట్లాడుకుంటే సార్ట్అవుట్ చేసుకోగలిగే విషయాలకి కొట్లాడుకోవటం పంచాయతీలు. ఇప్పుడు ఈ పంచాయతీ అప్పుడు కూడా జరిగింది. వాళ్ళు ఏం చేశాడు, పరమ క్రోధంతో బయటకు వచ్చేసాడు. ఇద్దరు చెడమడా కొట్టేసుకున్నారు. చివరికి వాలిది పై చేయి అయింది, సుగ్రీవుని చావచిత కొట్టేశాడు. సుగ్రీవుడికి మళ్ళీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఋషముఖం ఎక్కేశాడు. అక్కడికి రాడు కదా, ఇది అరిచి తిట్టిపోసి పోయాడు. ఏమిటి నువ్వు ఎందుకు పిలిచావు, అంత భయస్తుడివి, పోపమ్మన్నాడు. వాలి వెనక్కి వెళ్ళిపోయాడు. ఋషిముఖ పర్వతం మీద కూర్చునేసరికల్లా మళ్ళీ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వచ్చేసరికల్లా దుఃఖపడ్డాడు. దెబ్బలకి దెబ్బలు, అవమానానికి అవమానం. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నువ్వు వాలి బలం గురించి చెప్పావు కానీ నేను వాలి ఒకేలా ఉంటామని నువ్వు చెప్పలేదే. నువ్వు చెప్పలేదు. మీరిద్దరూ పక్క పక్కన నుంచుంటే ఎవరు సుగ్రీవుడో ఎవరు వాలో తెలియటల్లా. మీ ఇద్దరు సమానమైన ఎత్తు, సమానమైన శరీర సౌష్ఠవం, సమానమైన రంగు, అశ్విని దేవతల్లాగా ఉన్నారన్నట్ట రాముడు. అప్పుడు జంట ఒకేలా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను బాణం వేస్తే ఎవరికి తగులుతుందో, అందుకని నేను కొట్టలేకపోయాను. నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇప్పుడు నేను గుర్తిస్తాను, నిన్ను గుర్తించేందుకు నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది, ఈసారి మళ్ళీ పిలు అన్నాడు. ధైర్యం చాలలేదు కానీ సుగ్రీవుడికి పాయింట్ అర్థమైంది, నిజమే నేను తక్కువవాడు కాదు, చూసాంగా మనం. అవును, ఆ మధ్య చెట్లు వాలి ఊపగలిగిన చెట్లని ఈయన తెగొట్టేశాడు ఏకంగా. ఒక్కొక్క దాన్ని కాదు, 7 ఒక దెబ్బతోటే లేవదీసేసాడు. సరే అనుకుంటూ ఏం చేశారు, ఆ పక్కన ఉన్న అడవి తీగ ఒకటి, నాగకేసర తీగ అలా అంటారు, గజపుష్పమాల అలా అంటారు ఆ చెట్లని, ఆ పువ్వుల తీగని, అది గట్టిగా ఉంటుంది. పువ్వుల తీగని, పువ్వులు ఉన్నాయి కూడా దానికి, ఆ తీగని తన మెడలో వేశారు. మన అర్జునుడు కాదు, లక్ష్మణుడితోటి వేయించారు. లక్ష్మణుడు మెడలో అది వేసాడు, అది దండలాగా వేశాడు. మళ్ళీ సుగ్రీవుడు పోయి వాలిని పిలిచేసరికల్లా ఈసారి ఏమైంది, తార వద్దన్నది. చాలా తెలివిగల దానికి స్త్రీగా చెప్తారు రామాయణంలో. నువ్వు దెబ్బలు తిన్నవాడు మళ్ళీ పిలుస్తున్నాడంటే వాడి ధైర్యం ఏమిటి? నువ్వు చితకొట్టావు, వాడు పారిపోయిన వాడు ఇప్పట్లో రాకూడదు, వెంటనే ఎందుకు వచ్చాడు అంటే వాడికి ఏదో అవకాశం దొరికిందనమాట, నిన్ను ఓడించగలనన్న ధైర్యం ఉంది. ఏమిటో అది, ఎవరో మానవులు వచ్చారు ఋష్యముఖం మీదకి, వాళ్ళు ఏమైనా ఇతనికి సహాయం చేస్తున్నారేమో కనిపెట్టేసింది. ఆవిడ చాలా తెలివిగలది, నమ్మడానికి వీల్లేదు. మనకి వేగుల వాళ్ళు చెప్తున్నారు, 2 మానవుల సంచారం ఉంది ఋష్యముఖం మీద, వాళ్ళు ఎవరో వచ్చారు, ఇది దెబ్బలు తినవాడు రాకూడదు, ఎందుకు వచ్చాడు, ఏ ధైర్యంతో వచ్చాడు అంటే ఈయన ఒప్పుకోలే. ఏమైనా సరే ఎవరొస్తే నాకేం లెక్క, ఒకవేళ మానవులు వస్తే వాళ్ళకి నాకు సాపత్యం ఏంటి, నేను వీడు కొట్టుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారన్నాడు. వెళ్ళారు, యుద్ధం చేశారు. రాముడు చెట్టు చాటును దాగి ఉన్నాడు, వెనక నుంచి బాణం వేశాడు. వెనక నుంచి అంటాము, రొమ్మున నాటి ఉండవచ్చు, అది తగిలింది గట్టిగా. ఆయన నేరుగా యుద్ధం చేయలేదు, దూరం నుంచి బాణం వేశాడు. బాణం తగిలి పడిపోయాడు వాలి పడిపోయాడు. సుగ్రీవుడు వలవలా ఏడ్చి, ఇప్పుడు మళ్ళీ చూడు ఎంత దుఃఖపడతాడో, ఎంత బాధపడతాడో చూడండి, ఎంత బాధగా ఉంటుందో అన్నని. మరి చేయాల్సి వచ్చింది, దారిలేట్లయితే వాడు తనని చంపేస్తాడు, తన్ని బతకనివ్వడు. తన భార్యను స్వాధీనం చేసుకోవటం ఒకటి, తన్ని చంపబూనుకున్నాడు అన్నయ్య, దొరికితే చంపేస్తాడు. నేను ఇలా అడవులు పట్టుకుని ఉండాలి, నీ తీవ్ర కోపం వల్ల కదా ఇలాంటి పరిస్థితి వచ్చిందని పరమ దుఃఖపడతాడు, చాలా దుఃఖిస్తాడు. ఎప్పుడైతే ఈయన పడిపోయాడో వెంటనే కబురు వెళ్తుంది, వాళ్ళందరూ వచ్చేస్తారు. భార్య, కుమారుణ్ణే నేను యువరాజుని చేస్తానని చెప్తాడు. అంగదుడే యువరాజుగా ఉంటాడు. సుగ్రీవుడికి సంతానమని అదని కథల్లో చూపించరు. అంగదుడే వాలి కుమారుడే యువరాజుగా ఉన్నాడు. అప్పటికే అతనే యువరాజుగానే కంటిన్యూ అవుతాడు. అదే కనిపిస్తుంది అన్నమాట. చాలా దుఃఖపడతాడు కానీ ఇంకా అన్నయ్యకి ఉత్తర క్రియలు చేసి రాజ్యాన్ని తీసుకుంటాడు. వీళ్ళిద్దరూ మొదట సఖ్యంగా ఉన్నవాళ్ళే, కానీ రాజ్యం కోసం మాత్రమే అనుమానం, పరిస్థితుల వల్ల ఇలా మారారు.
ఏ పరిస్థితి వచ్చినా అన్నదమ్ములకి అట్లా అయ్యే గుణం ఉండకూడదు. ఏదో ఒక స్థితి వస్తూనే ఉంటుంది జీవితంలో, అవును. దాన్ని దాటాలి మనం, దాన్ని దాటి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ చూడు, రావణ కుంభకర్ణులు అవును. విభీషణుడు, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. అవును. రావణుడు కుంభకర్ణుడు ఈ వెడబాయని జంటగా ఉన్నారు. విభీషణుడు కూడా విభీషణుడు బయటకు వచ్చాడు. అవును. విభీషణుడు బయటకు వచ్చాడు. వాళ్ళకి అన్ని సందర్భాల్లోనూ రాముడిని లక్ష్మణుడిని చూస్తే సుగ్రీవుడికి విభీషణుడికి ఇద్దరికి కష్టమే. ఇతను అన్నయ్యని చంపించవలసి వచ్చింది, అతను అన్నయ్యని చంపించవలసి వచ్చింది. మేము ఇట్లా సోదరుడు లేకుండా చేసుకున్నాం కదా. ఆ కష్టం ఎప్పుడూ ఉంటుంది, ఆ దుఃఖం ఎప్పుడూ ఉంటుంది. చెడగొట్టుకోకూడదు. వస్తాయి సందర్భాలు, ఏదో ఆస్తనో స్వాపాస్తనో కొంత స్థలమనో కొంత బంగారం అనో ఇళ్ళనో వాకిలనో వాడిని చూశారు నన్ను చూడలేదనో సర్వసహజం. వస్తాయి కానీ దాన్ని దాటే ప్రయత్నం చేయాలి. తప్పకుండా దాటగలిగితే మనం రామలక్ష్మణుల్లాగా ఉండొచ్చు, దాటలేకపోతే వాళ్ళ సుగ్రీవులమే అలాంటి ఎగ్జాంపుల్ అయిపోతాం. అంతే. అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.